పార్టీ ఫిరాయింపులతో గులాబీ పార్టీకి కష్టాలు వచ్చి పడ్డాయా? అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఫిరాయింపులే కారణమని బీఆర్ఎస్ భావిస్తుందా? పార్టీ అగ్రనేతల వ్యాఖ్యలు అందులో భాగమేనా? బీఆర్ఎస్ పార్టీని నేతల ఫిరాయింపులు ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? ఇంతకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? అధిష్టానం ఎలా కట్టడి చేయాలనుకుంటుంది? వాచ్ దిస్. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి నేతలు వలసబాట పట్టడం కామన్ అయినా ఈసారి మాత్రం అది మరింతగా పెరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ స్థాయిలో ఉన్న నేతలు అధికార పార్టీ గూటికి ఒక్కొక్కరిగా చేరుతున్నారు. దీంతో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇక పార్టీ ఫిరాయింపుల వలన ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కోల్పోతున్నాయనే టాక్ కూడా మరోవైపు వినిపిస్తోంది. బీఆర్ఎస్ వరుసగా రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంది. 2014లో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను ఎంపీలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరే ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం అనే కారణంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ చేంజ్ అయ్యారు. వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ గులాబీ గూటికి చేరి పార్టీని విలీనం చేశారు. బీఎస్పీ నుంచి 2 ఎమ్మెల్యేలు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డిలను చేర్చుకున్నారు. సిపిఐ పార్టీకి చెందిన దేవరకొండ నియోజకవర్గం ఏకైక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గులాబీ కండువ కప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 1 లోక్సభ సభ్యుడు గులాబీ గూటికి చేరారు. టీడీపీ నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు 1 ఎంపీ గెలిచారు. వారిలో 12 మంది అధికార బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి సైతం తర్వాత గులాబీ గూటికి వచ్చేశారు. టీడీఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. అలా అప్పట్లోనే టీడీపీ ఎమ్మెల్యేలను కారెక్కించుకున్నారు. ఇక 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నట్లుగా ప్రకటించింది. టీడీపీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి 88 అసెంబ్లీ సీట్లు వచ్చినా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. అయితే రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నామని గులాబీ పార్టీ వాదించింది. కట్ చేస్తే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో గులాబీ పార్టీని దెబ్బకొట్టాలనే ఆలోచనతో ఆపరేషన్ ఆకర్షకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారారు. ఎమ్మెల్యేలో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఏ సంజయ్ కుమార్, కాళే యాదయ్య పార్టీ చేంజ్ అయ్యారు. ఎమ్మెల్సీల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే 2 ఎమ్మెల్సీలు పార్టీ మారగా తాజాగా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారారు. దీంతో పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ హాట్ గా మారాయి. ఫిరాయింపుల వల్ల బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలో కేవలం 3 మాత్రమే తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిచారని హరీష్ రావు అన్నారు. పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని హరీష్ రావు కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ ఫిరాయింపులతో తప్పు చేశామనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీని విడిచి వెళ్లిన వారిని తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ రియలైజ్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఉండేందుకు హరీష్ రావు ఫిరాయింపులతో తమకు నష్టం జరిగిందనే కామెంట్స్ చేశారనే టాక్ నడుస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతారని భావించినప్పటికీ రాబోయే రోజుల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారో చూడాలి. మరెంతమంది గులాబీ గుట్టిని అట్టిపెట్టుకుని ఉంటారో.